సద్గురుభ్యో నమః. శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు ప్రభు మహారాజుల వారి పాదపద్మములకు నా ఒక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. స్తోత్రీయ బ్రహ్మనిష్టపరులారా, కనుక సద్గురువును ఆశ్రయించినప్పుడే మనకు నిజానిజాలు తెలియబడతాయి. ఈ ప్రపంచమంతా మనకు కనిపిస్తూ ఉన్నా కూడా ఎటువంటి ఆధారాలు మనకు లేవు. దేనికి ఆధారాలు అని అంటే పరమార్థము గురించి ఎటువంటి ఆధారాలు గుర్తులు లేవు. ఈ ప్రపంచమంతా కూడా ఆ దేవుడే నిన్ను పుట్టిస్తున్నాడు, ఆ దేవుడే నిన్ను పెంచుతున్నాడు, ఆ దేవుడే అన్ని చూస్తున్నాడు, ఆ దేవుడే నిన్ను చంపుతున్నాడు, ఆ దేవుడే తీసుకుపోతున్నాడు అని మాట్లాడతారు. అది కాదు. ఎలా ఉంది అంటే ఎరుకే ఎరుకకు కొడుకులు, ఎరుకే తల్లిదండ్రులెరుకకెరుకే ఇతరులు, ఎరుకే ఎరుకకు మూలము, ఎరుకకు మూలంబు బయలం చెట్లందునోయి, ఎరుకే ఎరుకకేమీ లేదోయి, ఎరుకలేని ఉత్త పరిపూర్ణమును చూసి ఎరుకే తా నిలువక ఎగిరిపోయితే పై మాటెట్లందునోయి, ఎరుకే ఎరుకకేమీ లేదోయి, ఎరుకే ఎరుకకు కొడుకులు. మా అబ్బకు మా తండ్రి, మా తండ్రికి నేను, నాకు నా పిల్లలు, అట్లా మనము ఒకరికొకరము ఎరుకకు ఎరుకే మూలము. ఎలా? తన మూలము తల్లిదండ్రులు, తన వలనే వారు వారి తల్లిదండ్రులకు. కానీ మనకు ఇంకొక మూలం ఏదై ఉన్నది అని అంటే దేవుడే పుట్టిస్తున్నాడు అనే మాట అబద్ధం. ఎందుకంటే ఎరుకకు మూలంబు బయలం చెట్లందునోయి, ఎరుకే ఎరుకకేమి లేదోయి. పరమార్థము మూలమైతే మనకు స్థానం ఉంటుంది. పరమార్థానికే నామరూపములు లేవు, మనకెట్లొస్తాయి? ఆ స్థానం లేకపోయి ఉండేదానికి ఆస్కారం ఎక్కడ? అందరూ పరమపదాన్ని చేరుకుంటే, ముక్తి మోక్షము చెందితే అయాలోకాలలో ఉండొచ్చని భ్రమ చెందుతూ ఉన్నారు. దేహం నిడిచినటువంటి ప్రాణి, ఈ ఆత్మనబడేటువంటి అహము, ఈ భ్రమ, ఈ భ్రాంతి ఏ లోకానికి పోయి ఎట్లా సుఖించుతుంది? ఎవరన్నా అనుభవించి వచ్చిరా? ఎవరు లేరు. కాబట్టి ఎరుకకు ఎరుకే కొడుకులు, ఎరుకే తల్లిదండ్రి, ఎరుకకు ఎరుకే మూలము. కానీ ఈ ఎరుకకు మూలము బయలని ఎట్లందునయ్యా? కనుక ఎరుకే ఎరుకకేమి లేదోయి, ఎరుకే ఎన్నటికైనా ఎప్పటికైనా పరిపూర్ణమున్నదంచెరిగి, ఎప్పటికైనా పరిపూర్ణమున్నది అని తెలుసుకొని తాను ఎగిరిపోతే పై మాట ఎట్లందునోయి? ఉన్నది తెలుసుకొని ఊరికైపోతే మాట ఏమున్నది? అందుకోసమే మనము గురువు అన్వేషణ పరులమై గురువుని ఆశ్రయించి ఆ పరమార్థాన్ని తెలుసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రపంచమంతా భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత ప్రయాణం చేస్తూ ఉంది, మంచిదే. కానీ ఇదే భక్తి జ్ఞాన వైరాగ్యములు మనము గురు సన్నిధానములో, గురువు దగ్గర, గురు పాదాల సంతన మనము సమర్పించినట్లయితే పరమార్థాన్ని మనం సులువుగా తెలుసుకోవచ్చు. అట్లుగాక
శాస్త్రములను, పురాణములను, ఉపనిషత్తులను, వేదములను ఆసరాగా తీసుకొని ప్రయాణమైతే అగో ముందు చెప్పినట్లు మనము ఆవలి బాటలు పట్టుకొని పోవడమే తప్ప నిజము తెలుసుకోలేము. గురుభక్తి శ్రేష్టమైనటువంటిది. గురువే దైవాన్ని చూపించేటువంటి వాడు. కనుక నిజమైన గురుభక్తి కలగాలి అంటే మనము ఆవు ఉంది, గేదె, ఎనుముంది, అవి గడ్డి తింటున్నాయి, బురదలో బొల్లాడుతున్నాయి, వాటి పాలు ఎట్లా పిండుకునేది అని నువ్వు విచారించినట్లయితే ఆ పాలను స్వీకరించలేవు, కమ్మగా పాలు తాగలేవు, కమ్మగా పెరుగు తినలేవు, కమ్మని నెయ్యి నీకు ప్రాప్తించదు. గురువును విచారించకూడదు, విమర్శించకూడదు, చూడకూడదు. ఆయన యొక్క వ్యక్తిగత విషయాల జోలికి మనం పోకూడదు. ఎందుకంటే అష్టావక్ర మహాముని ఎన్ని వంకర టింకర్లుగా ఉన్నాడో మనం తెలుసుకున్నాం కదా. మరి అటువంటి మహనీయులు గురువు అంటే ఏమిటి, ఎలా ఉండాలో వాళ్ళకు మాత్రమే తెలుసు. అందుకే ఈ ప్రపంచంలో గురుస్థానం చాలా శ్రేష్టమైనటువంటిది. సమస్త దేవతలందరూ కూడా సద్గురుదేవుని పాద సన్నిధానముల చెంతనే ఉంటారు, కానీ ఎక్కడా ఉండరు. మనం ఈనాడు పూజించి ఆరాధించే ఈ సమస్త దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అందరూ సద్గురు సన్నిధానంలోనే ఉంటారు. ఆ గురు పరమాత్మనే సర్వేశ్వరుడు, ఆ గురు పరమాత్మనే సర్వజ్ఞుడు. మానవులైనటువంటి జీవరాశులని పరమార్థ సన్నిధానానికి చేర్చగలిగినటువంటి నావికుడు. ఆయనే దోవ చూపించేటువంటి వాడు. ఆయనే ఈ జనన మరణ ప్రవాహం నుండి బయటపడవేసేటువంటి పడవ నడిపేవాడు. ఈ సంసార సాగరము నుండి మనల్ని బయటపడేసేవాడు. ఈ భవసాగరము నుండి ఒడ్డుకు చేర్చేటువంటి వాడు. ఈ జనన మరణములనబడే చక్రభ్రమరము నుండి, ఈ కాలచక్రము నుండి మనల్ని తప్పించేవాడు. కనుక అట్టి సద్గురు పరమాత్మను మనం ఆశ్రయించితే, నిజమైన భక్తితో సేవించితే పరమార్థాన్ని మనము సులువుగా తెలుసుకోవచ్చును. గురుదర్శనం అయితే పరిపూర్ణము ప్రత్యక్షమే, అది దాపెరికము లేదు. ఎందుకంటే అంతటా సత్యమే నిండి ఉన్నది. ముళ్ళు గుర్చు సందులేక సర్వము తానయ్యే ఉన్నది. ఒక వాక్యం అంటారు పెద్దలు, వద్దనే ఉన్నది గుద్దుకున్నాక అనిపించదు అంటారు. వద్దనే ఉన్నది గుద్దుకునే కనిపించదు అంటారు. కాబట్టి అతి రహస్యమైనటువంటి పరమార్థం అది. ఎందుకు అంటే అది బట్టబయలే ఉన్నది, సర్వవ్యాప్తమయ్యే ఉన్నది. కానీ ఎందుకు అది దర్శనము కాదు అని అంటే, ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగా లేశమైనగా అనిపించని చోటును. మనకు ఇందాక చెప్పినాము కదా, ఎరుకే చూపులలో గల వస్తువు, చూపులు గల వస్తువులను చూపులు కూడా తేపకు ఎరుకని తెలియము. చూపులు లేనట్టి బయలు చూసేది ఇంకేమి, ఎరుకే లేదు తోచేది ఇంకేమి. అలాగా ఈ ప్రపంచంలో ఈ నేననే అహం పదార్థం అనబడేటువంటి ఎరుక అన్నింటినీ గుర్తించుతుంది. ఏ దాన్ని గుర్తించుతుంది? మనకు కనిపించేటువంటి సమస్త విశ్వ బ్రహ్మాండాన్నంతా, అష్టవిధ ప్రకృతినంతా గుర్తించుతుంది. ఎందుకు అంటే అందులో ఒక్కొక్క దానికి ఏ దానికి ఉండవలసినటువంటి లక్షణాలు, గుర్తులు ఉన్నాయి కనుక గుర్తెరుగుతుంది. కానీ అఖండాచల పరిపూర్ణమైనటువంటి సత్యానికి, ఆ పరంధామానికి, ఆ పరమపదానికి, ఆ పరిపూర్ణమైన అచలానికి ఏ గుర్తులు లేవు. కనుకనే ఎరుక గుర్తెరగదు. కనుక అట్టి నిజమైనటువంటి అచల పరిపూర్ణమును దర్శించవలనన్నా మనము గురు సన్నిధానానికి చేరుకోవలసి ఉన్నది. కాబట్టి ప్రపంచంలో రకరకాల
ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా సాల్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకు అంటే నిజము తెలియక ఎంత ప్రయత్నము చేసినా మన ప్రయాణం అంతా నిష్ప్రయోజనమే అవుతుంది. చివరకు జన్మ తప్పదు, ఎన్నిసార్లు జన్మించి గతించుతావు. ఇప్పుడు సలక్షణమైనటువంటి మానవ జన్మం వచ్చి ఈ మానవ జన్మలోనే నీవు పరమార్థాన్ని తెలుసుకోలేకపోతే ఇక ఏ జన్మలోకి వచ్చి మానవ జన్మకు మళ్ళీ నువ్వు పరమార్థాన్ని తెలుసుకునేదానికి వీలవుతుందా అంటే ఏమో అవ్వలిజాడ. కాబట్టి ఇక్కింత జ్ఞానం కలిగినప్పుడే సద్గురువును ఆశ్రయించి పరమార్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అట్లా ప్రయత్నం చేయాలంటే ముందు అహమును వదలాలి, భ్రమను వదలాలి, భ్రాంతిని వదలాలి. నేను ఇంత ధ్యానాలు చేసిన, ఇంత దేవభక్తితో ఉండబడినటువంటి వాడిని, ఇన్ని యోగాలు చేసిన, ఇన్ని శాస్త్ర పురాణములు చదివిన, ఇన్ని ఉపనిషత్తులు చదివిన, ఇప్పుడు నేను పోయి గురువు పాదాలు పట్టుకోవాలనా, గురు సన్నిధానానికి చేరాలనా, ఇప్పుడు నాకు ఒక గురువు అవసరమా అని మనము అనుకుంటే మనము గురువును చేరుకోను లేము, సత్యాన్ని తెలుసుకోను లేము. కాబట్టి మనము నిజము తెలుసుకోవాలంటే గురుసేవ చేయాలి, వంచన లేనటువంటి గురుసేవ చేయాలి. ఈ వంచన లేనటువంటి గురుసేవ ఎట్లా ఉంటుంది అని అంటే మనకు పరమార్థమును తెలియజేసేటువంటి గురువుకు మనం ఎలా సేవ చేయాలి? గురుసేవ అంటే ఆయనను కూర్చుంటే ఆయన పాదాలు పిసకాలనా, ఒత్తాలనా, ఆయనకు స్నానం చేపియాలనా, ఆయనకు బట్టలు ఉతకాలనా, ఇవన్నీ కాదు గురుసేవ అంటే. గురువు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యమును సచ్చే వరకు, నిద్ర వచ్చే వరకు మరవకుండా ఆ గురువాక్యంలో ఉండడమే, ఆ గురువాక్యాన్ని సేవించడమే గురుసేవ. అందుకు అట్టి గురుసేవలో మనము తరించాలి అని అంటే దేహాకారంతో ఉండబడినటువంటి సద్గురువు ముందు మనము సద్గురువుని ఆశ్రయించాలి. ఆ సద్గురువుకు మనపైన కృప కలగాలి అని అంటే మనము గురువు చెప్పే వాక్యాలను పూర్ణత్వంగా మనస్సులోకి నింపుకునేదానికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధగా మనము ఆ ఒక్క గురువాక్యమును విన్నట్లయితే మనకు జ్ఞానం అనేది ఏదో ప్రకాశిస్తుంది. మనం ముందు వాక్యంలో చెప్పుకున్నట్లు మనకుండే జ్ఞానము మనకు పరమార్థాన్ని తెలుసుకునే దానికి సరిపోదు. ఇప్పుడు మనకుండే జ్ఞానము ప్రపంచాన్ని చూసేదానికి, ఈ సమస్త విషయాలను గుర్తించేదానికి మాత్రమే తోడ్పడుతుంది. కానీ నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేనటువంటి శబ్దస్వస్వరూప రసగంధ తన్మాత్ర గుణములు లేనటువంటిది, హర్షద్వర్గములు లేనటువంటిది, సంకల్ప వికల్పములు లేనటువంటిది, సర్వకాలాల యందు సకల దేశాల యందు సమస్తమైన వస్తు పదార్థముల యందు చలించక తనకు తాను స్వతసిద్ధమై ఉండబడినటువంటి అఖండ అచల పరిపూర్ణమును దర్శించేదానికి మాత్రము మన జ్ఞానము పనికిరాదు. అది ఒక్క గురుర్ముఖంగా మాత్రమే మనకు ప్రాప్తించుతుంది. అందుకే గురుర్ముఖేన జ్ఞాతవ్యం. ఆ పరమార్థాన్ని మనము గురుముఖంగా మాత్రమే తెలుసుకునేదానికి వీలవుతుంది. ఏమిస్తాడు గురువు దగ్గరికి పోతే మనకు? డబ్బు ఇస్తాడా, బంగారు ఇస్తాడా, వజ్రవేడీరాలు ఇస్తాడా అని అంటే ఇవన్నీ ప్రపంచానికి సంబంధించినటువంటివి, పరమార్థానికి సంబంధించినటివి ఏవి కావు. మరి ఏమిస్తాడు, ఏమి చెప్తాడు, ఏమి తెలియజేస్తాడు గురువు అని అంటే ఏది శాశ్వతమో, ఈ అనంతకోటి జీవరాశి అంతా ఎక్కడి నుంచి వస్తూ ఉందో, ఎక్కడికి పోతూ ఉందో, ఈ రాకడ పోకడ లేనటువంటి మార్గం ఏది ఉందో ఆ ఒక్క నిజాన్ని తెలియజేస్తాడు. అందుకే అటువంటి గురువుకు మనము వంచన లేక సేవ చేసి ఆయనను మెప్పించి ఒప్పించి ఆ పరమార్థాన్ని తెలుసుకొని సూక్ష్మగ్రహణ అయి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమార్థాన్ని మనము గ్రహించి పరిపూర్ణమైనటువంటి గురుభక్తి విశ్వాసము చేత
మానవ జన్మను మనము తరింపజేసుకోవాలి. అందుకోసమే మనకు మానవ జన్మం వచ్చింది. ఇట్టి పవిత్రమైన మానవ జన్మను మనము ప్రపంచ వాసనలకు మనము ప్రయత్నించి ఈ ప్రపంచ వాసనలో మునిగి తేలిపోతూ నిరర్ధకం చేసుకున్నామంటే ఇది ఎవరిది శాశ్వతం కాదు. అన్ని దాంట్లకు బాండు పత్రాలు ఉన్నాయి, రిజిస్టర్లు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని దాంట్లకు సూటీలు ఉన్నాయి. కానీ మనము ఎట్లా ఉంది మన పరిస్థితి అంటే, ఇంతకాలము బతుకుతామనే బాండు లేదు, ఫలానప్పుడు చచ్చిపోతామనే పత్రము లేదు. మన జీవితానికి, మన బ్రతుకుకి, మన ఆవశ్యకి తల్లిదండ్రులు బాండు పత్రం రాసి లేదు. మన మరణానికి ఎవరు పత్రాలు రాసి లేదు, రిజిస్టర్లు లేనే లేవు. గ్యారంటీ లేని మన జీవితాలు ఇట్లా ఏడుస్తూ ఉంటే మనము ఏదో నేను సంపాదించుకున్నాననేటువంటి ఈ ఆస్తిపాస్తులకు మనము గ్యారంటీ వారంటీలు పెట్టుకొని బాండు పత్రాలను పెట్టుకుని మనము రాపించుకుంటున్నాం. నేనే శాశ్వతము కాదు. కానీ అంటాడు, పుడమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, పిరికి వాణి చూసి కాలుడే నవ్వడా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. ఈ 1000 ఎకరాలు నాదే, ఈ 500 ఎకరాలు నాదే, ఈ 100 ఎకరాలు నాదే, ఈ 50 ఎకరాలు నాదే, ఈ 20 ఎకరాలు నాదే, ఈ 10 ఎకరాలంతా నాదే అని అంటే ఈ భూమమ్మ నవ్వుతుందంట. ఎవడే వీడు, వీళ్ళ తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ వచ్చిపోయి అందరూ నాది నాది అన్నేటోళ్ళల్లా నాలోనే కలిసిపోయినారు. ఈడిప్పుడు వచ్చి ఈ 10 ఎకరాలు నాది, 500 ఎకరాలు నాది, 1000 ఎకరాలు నాది, బిల్డింగు నాది, ఆస్తిపాస్తులు నాయి అంటున్నారు. ఎలా ఉందంటే ఒక చిన్న ఉపమానం. ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఒక రాజ్మహల్ లాగా ఉందన్నమాట ఆ ఒక ఇండ్లు. ఆ ఇంటికాడ ఒక బిచ్చగాడు పోయి, అయ్యా బిచ్చమని అడిగితే ఎవరు పలకలే. కొంతసేపు ఉన్న తర్వాత వాడు ఆ గేటు కాడే ఉన్నాడు. కొంతసేపు తర్వాత అక్కడికి ఒక కారు వచ్చింది. కారు వచ్చితే ఆ వాచ్మెన్ గేట్లు తీసినాడు. కారు లోపలికి పోయింది. లోపలికి పోయేటప్పుడు ఆ లోపల ఉండబడిన కారులో ఉండబడినటువంటి యజమాని ఈ బిచ్చగాన్ని చూసినాడు. సరే లోపలికి వెళ్ళిపోయినాడు. ఇంట్లోకి పోయిన తర్వాత గుడ్డలు గిడ్డలన్నీ ఇప్పేసి మామూలు డ్రెస్లో వచ్చి ఈ గేట్ కాడు ఉండేటోడు మతికి వచ్చినాడు. బిచ్చగాడు వచ్చి, ఎవరయ్యా నువ్వు ఈడున్నావు అన్నాడు. అయ్యా నాకు బిచ్చమేయి స్వామి అన్నాడు. ఇంత పెద్ద ఇంటికాడ ఇంత కోటీశ్వరణమై ఉండే మేము నీలాంటి వానికి బిచ్చం వేయడమా? హే పోపో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడన్నా పోయి అడుక్కోపో అన్నాడు. అదేంది మహానుభావ, ఇంత పెద్ద గొప్ప ఇండ్లు కట్టుకొని బిచ్చం పెట్టమంటే ఆకలి అవుతుంది, తిరిగడు అన్నం పెట్టమంటే లేదంటున్నావు అని అంటే, కాదు కాదు పో అంటాడు. పోనీలే పోతానయ్యా, ఈ ఇండ్లు కట్టిన వాళ్ళు ఎవరు, నన్ను పొమ్మంటున్నావు బాగానే ఉంది పోతా. నేనేమి ఇక్కడే ఉండి ఈ ఇంటితో సంబంధం పెట్టుకొని ఈ ఇండ్లను పట్టుకొని ఏలబడిను. నేను ఎన్నో ఇండ్లు ఉన్నాయి. కానీ ఒక్క మాట అడుగుతా చెప్తావా నాయన అన్న. ఏమో అడుగు. ఇండ్లు కట్టించిన మహానుభావుడు ఎవరయ్యా? ఇండ్లు కట్టించింది మా అబ్బగారు రావు బహదూర్ రావు శాస్త్రి గారు. రావు గారు మా అబ్బగారు. అబ్బా అంత గొప్పవాడే ఉన్నాడా నాయన అన్నాడు. లేడు పోయినాడు, అప్పుడే చచ్చిపోయినాడు. పోయినాడా అయ్యా? మరి తర్వాత దీన్ని ఎవరు పరిపాలన చేసినారు? మా నాయన. మీ నాయనగారి పేరు? మా నాయనగారి పేరు ఈ అక్కడ అంతలక్క అంత మారుమోగిపోతుంది. మా నాయన చాలా గొప్పవాడు. మరి ఉన్నాడా నాయన? లేడు, ఆయన కూడా వెళ్ళిపోయినాడు. ఇప్పుడెవరు నాయన దీన్ని పరిపాలన చేస్తాండి అది అంటే, నేనే. మరి నువ్వు కానీ ఉంటావా నాయన, పోతావా వాళ్ళతో మాదిరి? నువ్వు ఉండేవానివే, నువ్వు పోయేవానివే అని అడిగాడు. అప్పుడు వానికి బల్బు వెలిగింది. ఏమన్నాడు?
మా అబ్బ పోయినాడు, మా నాయన పోయినాడు, నేనున్నా. వాళ్ళు నాదన్నారు, కట్టించిన వాడు పోయినాడు, దాన్ని సంరక్షణ చేసిన వాడు పోయినాడు. ఇప్పుడుండి పరిపాలన చేసేవాడు మాత్రము శాశ్వతమా? వీడు స్థిరమా? నువ్వు కానీ పోయేవానివే కదా నాయన, నేను పోతాను, నా తర్వాత నువ్వు కానీ ఉంటావో లేదో చూసుకో అన్నాడు. ఎవరిది శాశ్వతము కాదు. కాబట్టి ఉండంగానే, బొందిలో ప్రాణం ఉండంగానే సద్గురువుని చేరుకుంటే మనం పరమార్థాన్ని తెలుసుకుంటాము తప్ప ఈ బొందిలో ప్రాణం పోయిన తర్వాత ఆ జీవుడు ఏమైపోతున్నాడో, ఏ లోకాలకు పోతున్నాడో మంది మాటలు తప్ప ప్రత్యక్షము ఒక్కరికి లేదు. కాబట్టి అందరూ నిజంగా సద్గురువుని ఆశ్రయించి పరమార్థాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ రాబోయే వాక్యంలో మనము ఇంకా తేట తెల్లముగా మనము ఈ అచల బోధన తెలుసుకుందామని. సద్గురు బ్రహ్మరాజుకు జై.